హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు ఎంతో హెల్దీగా ఉండే వెజిటబుల్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, రైస్ ఎంత బాగుందో, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది. బ్యాచిలర్స్, వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కూరలు లేకపోయినా ఇలా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యము, టైము కలిసి వస్తుంది. ఇప్పుడైతే దీనికోసం చిక్కుడు గింజలు, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు, బీన్స్, క్యారెట్ తీసుకున్నాను నేనైతే. మీరు ఇంకా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా అయితే మనం వెజిటబుల్స్ అన్నిటిని తిన్నట్టు కూడా ఉంటుంది. బాగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక వెజిటబుల్ అన్నిటినీ వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవి. అంతకు మించి ఆరోగ్యం కూడాను. ఇలా కొంతసేపు కలుపుకున్న తర్వాత నేనైతే 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఏ గ్లాస్తో బియ్యం తీసుకుంటే ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. నీళ్లు వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఉడికిపోతుంది బాగా. చూడండి, 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే రైస్ బాగా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు ఇలా అంతటిని రైస్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ఫుడ్ రెడీ అండి. థ్యాంక్ యూ.